విజయనగరం జిల్లా బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల గిట్టుబాటు ధరలు, సాగునీటి సమస్యలు, ఎరువులు, విత్తనాల లభ్యతపై దృక్పథం వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం రావడం జరిగింది. 2-3 విషయాలు పేరు మీద ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో మొదటి విషయం ఏదైతే బీబీజీ రామ్జీ అనేది కరువు పని, చెరువు పని, పని ఆహారం పట్ల ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. ఏదైతే ఈ చెరువు పని ఉందో ఈ పనిని కొన్ని మధ్య మోడీ గారు దీన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉండే కంటి కనపడ కమ్యూనిస్టులు, కనుమరుగైన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మూటలు సర్దుకొని గ్రామాలకు వచ్చి ఓ మాట చెబుతున్నారు. దీన్ని రద్దు చేయబోతున్నారు అంటారు. రద్దు చేయాల్సే ఉద్దేశము నరేంద్ర మోడీ గారికి ఉంటే గతంలో 100 రోజులు ఉన్న పనిదినాలని 125 రోజుల పాటు పనిదినాలు పెంచారు నరేంద్ర మోడీ గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు కూలీలతో ఆంధ్రప్రదేశ్ లో ఉండే 16,000 పంచాయతీల్లో సుమారుగా ఒక నెల రోజుల్లో 30 రోజుల్లో 5,000 పంచాయతీల్లో గ్రామ కమిటీ వేయాలని, గ్రామానికి 5 చొప్పున రైతు కూలీలతో గ్రామంలోకి కిసాన్ మోర్చా పేరు మీద కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల నాయకులు ఎవరైతే ఉన్నారో 5 చొప్పున వేసి 5,000 గ్రామాలు 5 × 5 చొప్పున 25,000 మంది గ్రామీణ ప్రాంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిర్మాణం చేసి జిల్లా అధ్యక్షులు చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం రావడం జరిగింది. 2-3 విషయాలు పేరు మీద ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో మొదటి విషయం ఏదైతే బీబీజీ రామ్జీ